హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి పద్యఖండ్లోని 5th లెసన్ అయినటువంటి తోప్ అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనము ఈ తోప్కి సంబంధించినటువంటి కవి పరిచయ్ వీరేన్ డంగ్వాల్ గురించి, అదేవిధంగా లెసన్ యొక్క పాఠ ప్రవేశ్ ఇంట్రొడక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో చూద్దాము మనము తోప్ అంటే ఏంటి, దాని యొక్క ఆ కవిత యొక్క భావార్థాన్ని మనము తెలుసుకుందాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఈ తోప్ అనేటువంటి పాఠం యొక్క కవి ఎవరు అని అంటే వీరేన్ డంగ్వాల్. అసలు ఈ తోప్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ పిక్చర్లో, తోప్ అంటే ఇది ఒక ఫిరంగి. తెలుగులో దీన్ని ఏమంటారు అని అంటే ఫిరంగి అంటున్నాము. ఇది एक प्रकार का हथियार, ఇది ఒక ఆయుధం, యుద్ధం చేయడానికి ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఉపయోగించినటువంటి ఒక ఆయుధం అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ చూద్దాం, దీని యొక్క భావం చూద్దాం. చూడండి, कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप, इसकी होती है बड़ी संभाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती हैं 2 बार. చూడండి, కంపెనీ బాగ్ కే ముహానే పర్, కంపెనీ బాగ్ ఫస్ట్ వన్. కంపెనీ బాగ్ అంటే మీనింగ్ ఏంటో చూడండి, ఇక్కడ మీనింగ్స్ కూడా ఉన్నాయి. కంపెనీ బాగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బనాయే గయే బాగ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళ కంపెనీ ఉద్యానవనము. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పట్లో నిర్మించినటువంటి ఒక గార్డెన్. బాగ్ అంటే ఏంటి, తోట, గార్డెన్ అని చెప్పేసి చెప్తున్నాం. కంపెనీ అంటే ఏ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ చేత నిర్మించబడినటువంటి ఒక కంపెనీ के मुहाने पर, मुहाने, मुहाने का अर्थ है प्रवेश द्वार, ప్రవేశ ద్వారము, ఎంట్రన్స్ గేట్. చూడండి ఏం చెప్తున్నారు, చూడండి, కంపెనీ బాగ్, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా నిర్మించబడినటువంటి ఆ తోట యొక్క ప్రవేశ ద్వారము దగ్గర, అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, ఆ గార్డెన్ కి ముందు గేట్ ఉంటుంది కదా, ఆ గేటు ముందు धर रखी गई हैं, इसका अर्थ చూడండి, धर रखी गई है కింద మీనింగ్ చూడండి. धर रखी गई के अर्थ है रखी गई, kept, ఉంచబడింది. అర్థమవుతుందా ఒక్కొక్కటి మీనింగ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా నిర్మించబడినటువంటి ఆ తోట యొక్క ప్రవేశ ద్వారం దగ్గర ముందు ఉంచబడింది. ఏంటి, యహ 1857 की తోప్. తోప్ అంటే ఇదిగో ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, ఈ తోప్ అనేటువంటిది, ఈ ఫిరంగి అనేటువంటిది బ్రిటిష్ వారి నిర్మించబడినటువంటి తోట ముందర ఈ ఫిరంగిని ఉంచబడింది. 1857 నాటి ఫిరంగిని ఉంచబడింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి, ఇస్కీ హోతీ హై బడీ సంహాల్, విరాసత్ మే మిలే. చూద్దాం, బడి ఇస్కి హోతీ హై, ఇస్కి అంటే ఎవరికి, తోప్. దీనికి ఏమవుతుందంటే బడి సంహాల్. చూడండి, తోప్ అంటే ఏ హతియార్, ఇది తోప్ అంటే ఇది ఒక ఆయుధం. సంహాల్, సంహాల్ కా అర్థం హై, ఇక్కడ ఉంది, సంహాల్ కా అర్థం హై దేఖ్బాల్. దేఖ్బాల్ అంటే ఏంటి, బాగోగులు చూసుకోవడం, టు లుక్ ఆఫ్టర్, బాగోగులు చూసుకోవడం. దేని యొక్క బాగోగులు చూసుకుంటున్నారు, ఈ తోప్ యొక్క, ఈ ఫిరంగి యొక్క బాగోగులు చూసుకుంటున్నారు. విరాసత్ మే మిలే, ఇది మనకి ఎలా లభించిందంట, విరాసత్, విరాసత్ కా అర్థం హై పూర్వ పీడియోం సే ప్రాప్త వస్తుయే. పూర్వ పీడియా, మన యొక్క ముందు తరాల వారి నుంచి మనకు లభించినటువంటి వస్తువులు. ఇది మనకు మన బ్రిటిష్ వారి నుండి మనకు లభించినటువంటి ఈ వస్తువుల్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. దాని యొక్క బాగోగులు, దాని యొక్క సంరక్షణను మనము చూసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నారు. చూడండి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా నిర్మించబడినటువంటి తోట ముందు పెట్టినటువంటి ఈ 1857 నాటి ఈ యొక్క ఫిరంగిని మనము
మనకు మన పూర్వీకుల నుండి ఇది లభించింది అని చెప్పేసి దీని యొక్క దీని యొక్క బాగోగులు మనము చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉన్నాము, కాపాడుకుంటూ ఉన్నాము, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. कंपनी बाग की तरह साल में चमकाई जाती हैं 2 बार. కంపెనీ బాగ్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా నిర్మించబడినటువంటి ఈ తోటలాగా ఆ తోటని మనం ఏ విధంగా అయితే చూసుకుంటూ ఉన్నామో ఆ యొక్క పార్క్, ఆ యొక్క గార్డెన్, ఆ యొక్క ఉద్యానవనాన్ని మనం ఏ విధంగా చూసుకుంటూ ఉన్నామో దాన్ని ఏం చేస్తామంట, సాల్ కా అర్థం హై వర్ష, ఇయర్లో, సంవత్సరంలో చమ్కాయి జాతి హై, చమ్కాయి జానా కా అర్థం హై జగమగానా, దాన్ని మనము షైన్ చేస్తూ ఉంటాము, దాన్ని మెరిపిస్తూ ఉంటాము. సంవత్సరానికి 2 బార్ 2 టైమ్స్ దాన్ని వాటిని ఏం చేస్తామంటే మనము ఆ గార్డెన్ని మరియు ఈ తోపుని, ఈ ఫిరంగిని మనము 2 సార్లు చమ్కాయి జాతి హై శుభ్రం చేస్తూ ఉంటాము, వాటిని షైనింగ్ చేస్తూ ఉంటాము, వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఆ 2 బార్ 2 టైమ్స్ చేస్తామంట, ఇయర్స్కి 2 టైమ్స్ ఆ తోటని బాగా అందంగా అలంకరిస్తాము, అదేవిధంగా ఈ ఫిరంగిని కూడా శుభ్రం చేసి క్లీన్గా ఉంచుతాము, దాన్ని మెరిసే విధంగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు అనంటే ఆగస్ట్ 15 మరియు జనవరి 26 సంవత్సరంలో ఈ 2 సార్లు ఈ యొక్క గార్డెన్, అదేవిధంగా ఈ యొక్క ఫిరంగిని, తోపుని 2 సార్లు క్లీన్ చేసి శుభ్రం చేసి సంవత్సరంలో ఆ 2 రోజులు కూడా దీన్ని చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది అని చెప్పేసి కవి వీరేన్ డంగ్వాల్ గారు చెప్తూ ఉన్నారు. మరొకసారి చూడండి, కంపెనీ బాగ్ కే ముహానే పర్, కవి అనుసారంగా ఈ ఫిరంగి అనేటువంటిది 1857 సంవత్సరం నాటిది అని చెప్పేసి, ఇప్పుడు ఆ తోట ముందు, ఆ కంపెనీ ఉద్యాన ద్వారం ముందు ఈ ఫిరంగి అనేటువంటిది ఉంచబడింది అని చెప్పేసి, దీని యొక్క బాగోగులు మనం చూసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి, ఈ ఫిరంగి మనకు బ్రిటిష్ వాళ్ళ నుండి వారసత్వంగా లభించింది అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నారు. ఈ ఫిరంగి మరియు ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్యానవనాన్ని రెండిటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని, ఈ ఫిరంగిని మనము ఉద్యానవనాన్ని 2 సమయాల్లో దాన్ని శుభ్రం చేసి మనము మెరిపిస్తూ ఉన్నామని చెప్పేసి, ఆ 2 రోజులు ఏంటి అని అంటే ఆగస్ట్ 15, జనవరి 26 ఈ 2 రోజులు ఈ యొక్క ఉద్యానవనాన్ని, అదేవిధంగా ఈ ఫిరంగిని మనము క్లీన్ చేసుకుంటున్నాము, శుభ్రం చేసుకుంటున్నాము, అందంగా అలంకరిస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, అది ఫస్ట్ పద్యం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ దాంట్లో ఇక్కడ మళ్ళీ ఒక తోప్ అనేటువంటిది ఇచ్చాము, ఇది తోప్ ఫిరంగి అనేటువంటిది. సెకండ్ దాంట్లో చూడండి, సుబహ్ शाम आते हैं कंपनी बाग में बहुत से सैलानी, उन्हें बताती हैं यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने, अच्छे अच्छे सूरमाओं के दज्जे अपने जमाने में. ఈ ఫిరంగి ఈ యొక్క ఉద్యానవనము ముందు ఉంచబడింది అని చెప్పేసి చెప్తున్నాము. అది ఏమని చెప్తుంది అంటే, అది దేనికి గుర్తుగా ఉంది అంటే, ఫిరంగి వచ్చిన వాళ్ళందరికీ కూడా తోటను చూడడానికి వచ్చిన వాళ్ళందరితో ఏమని చెప్తుంది అని అంటే, ఎలా అనిపిస్తుంది అంటే, సుబహ్ షామ్ ఆతే హై, సుబహ్ అంటే ప్రాతకాల్, ఉదయం, మార్నింగ్, షామ్ అంటే ఈవినింగ్, సుబహ్ షామ్ ఉదయము సాయంత్రము వస్తూ ఉన్నారు, ఆతే హై రావడం, కంపెనీ బాగ్ మే बहुत से సైలానీ, చూసారా సైలానీ, సైలానీ కా అర్థం హై, ఇక్కడ మీనింగ్ ఇచ్చాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, దర్శనీయ స్థలం పర్ ఆనే వాలా యాత్రి. ఈ యొక్క పిలిగ్రిమ్స్ అంటాం, యాత్రికులు, టూరిస్ట్ స్పాట్, వీటిని చూడడానికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గార్డెన్, ఈ యొక్క ఉద్యానవనాన్ని చూడడానికి వస్తూ ఉన్నారంట, ఉదయము సాయంత్రము అందరూ కూడా ఈ కంపెనీ బాగ్మే ఆతే హై, ఈ యొక్క ఉద్యానవనాన్ని చూడడానికి వస్తున్నారు. ఎవరు? బహుత్ సే సైలానీ, చాలా మంది యాత్రికులు, సైలానీకి అర్థం పిలిగ్రిమ్స్, చాలా మంది చూడడానికి ఉదయము సాయంత్రము వస్తూ ఉన్నారు. ఉన్హే బతాతీ హై యహ్ తోప్, ఆ వచ్చినటువంటి వాళ్ళకి, ఉన్హే ఆ పిలిగ్రిమ్స్ కి, సైలానీ వాళ్ళకు, బతాతీ హై యహ్ తోప్, ఈ తోప్, ఈ ఆయుధం, ఈ ఫిరంగి ఏం చెప్తుంది అని అంటే, బతాతీ హై యహ్ తోప్ కి మై బడి జబర్ ఉడా దియే తే మైనే. జబర్,
जबर का अर्थ है ताकतवर, పవర్ఫుల్ మ్యాన్. నేను చాలా శక్తివంతులను, బలవంతులను అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్హే బతాతీ హై యహ్ తోప్, అదేం చెప్తుందంటే మై జబర్ ఉడా దియే థే మైనే. తన యొక్క ఫిరంగి తన యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తుంది. నేను చాలా బలవంతురాల్ని, నేను చాలా బలవంతురాల్ని. బడి జబర్ ఉడా దియే థే మైనే అచ్చే అచ్చే సూర్మావోం కే దజ్జే. సూర్మా, సూర్మా ఓం का अर्थ है वीर. చూడమ్మా జాగ్రత్తగా. సూర్మా ఓం का अर्थ है వీర్, చాలా మంది సైనికులను. దజ్జే, దజ్జే का अर्थ है చితేడ్ చితేడ్ కర్నా. నేను చాలా మందిని చితేడ్, దజ్జే का अर्थ है డిఫీట్, ఓడించాను. చాలా మంది వీరులను నేను ఓడించాను. చాలా మంది, నేను చాలా బలవంతురాల్ని. నేను చాలా మంది వీరులను చిత్తు చిత్తుగా చంపేశాను. అపనే జమానేని, అపనే జమానే, జమానే का अर्थ है నా యొక్క సమయంలో, నా యొక్క కాలంలో, ఆ కాలంలో. అపనే సమయమే, అపనే సమయం అంటే ఇప్పుడు 1857లో నేను చాలా మంది వీరులను ఓడించాను అని చెప్పేసి ఈ యొక్క తోప్ తన గురించి తాను చెప్పుకుంటూ ఉంది. మరొకసారి చూద్దాం చూడండి. సుబహ్ షామ్ ఆతే హై కంపెనీ బాగ్ మే బహుత్ సే సైలానీ. సాయంత్రము, ఉదయము సాయంత్రము సమయంలో చాలా మంది యాత్రికులు కంపెనీ ఉద్యానవనంలో విహరించడానికి వచ్చేవారు. అంటే చాలా మంది యాత్రికులు ఉదయము సాయంత్రము ఈ యొక్క ఉద్యానవనాన్ని చూడడానికి, సందర్శించడానికి చాలా మంది యాత్రికులు వచ్చేవారు అని చెప్పేసి అప్పుడు ఆ ఫిరంగి వాళ్లకు తన గురించి ఇలా చెప్తుంది. తన గురించి ఏమని చెప్తుంది? ఈ యొక్క ఫిరంగి ఆ వచ్చినటువంటి యాత్రికులకు ఏమని చెప్తుంది అని అంటే, నేను ఒకప్పుడు బడీ జబర్, నేను చాలా గొప్పదాన్ని, చాలా తాకత్వర్, నేను చాలా పవర్ఫుల్ అని చెప్పేసి, అదేవిధంగా అచ్చే అచ్చే సూర్మా వంకే దజ్జే, నేను చాలా బలవంతులను, అదేవిధంగా గొప్ప గొప్ప సూర్మావం వీరులను, దేశభక్తులను. దజ్జే ఉడాదియే, దజ్జే కా అర్థ హై వారిని ఏం చేశాను అంటే చితేడ్ చితేడ్ కర్దియా, చిత్తు చిత్తుగా నేను అప్పుడు ఇట్లా వాళ్ళను చంపేశాను. అపనే జమానేమే, నా యొక్క సమయంలో నేను గొప్ప గొప్ప వీరులను, దేశభక్తులను చిత్తు చిత్తుగా చంపేసేదాన్ని. ఒకప్పుడు ఫిరంగి అంటే నన్ను చూసి ప్రతి మనిషి కూడా భయపడేవారు. ఈ విధంగా ఫిరంగి ఏం చేస్తుంది? తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క గౌరవ గాథను, అప్పట్లో తను ఏ విధంగా పనిచేశాను, ఎంతమందిని చంపేశాను, ఎంతోమంది వీరులను, సైనికులను, దేశభక్తులను నేను చంపేశాను అని చెప్పేసి ఈ యొక్క తోప్ చెప్పుకుంటూ ఉంది. ఎవరికి? అక్కడ దాన్ని చూడడానికి, ఆ ఉద్యానవనాన్ని చూడడానికి వచ్చినటువంటి యాత్రికులకు చెప్తూ ఉంది. నా సమయంలో, నేను 1857 సమయంలో ఎంతోమంది తాకత్వర్, జబర్, ఎంతోమంది గొప్ప వాళ్లను, అచ్చే అచ్చే సూర్మావంకో, గొప్ప గొప్ప వీరులకు, జబర్ అంటే బలవంతులు, సూర్మావం అంటే వీరులను, దజ్జే కా అర్థ హై చితేడ్ చితేడ్ కర్నా, డిఫీటింగ్, ఎంతో మందిని ఓడించాను. చితేడ్ కర్నా దజ్జే, డిఫీట్, ఓడించాను. నన్ను చూస్తే అప్పట్లో అందరూ కూడా భయపడేవారు అని చెప్పేసి ఈ యొక్క తోప్ తన యొక్క గాథ, తన యొక్క కథను గురించి చెప్పుకుంటూ ఉంది. ఆ సమయంలో అదేం చేసింది అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ థర్డ్ కావ్యాంశ్, థర్డ్ పద్యం చూడండి. अब तो बहरहाल छोटे बच्चों की सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती हैं गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती हैं खासकर गौरैये. वे बताती हैं कि दरअसल कितनी भी बड़ी हो तोप, एक दिन तो होना ही है उसका मुंह बंद. చూడండి, దీని యొక్క మీనింగ్ మనం తెలుసుకుందాము. అబుతో బహర్హల్, అబుతో బహర్హాల్ छोटे बच्चों की सवारी से अगर यह फारिग हो. బహర్హాల్ అప్పట్లో అంత బిజీగా ఉంది, అంతమంది వీరులను, అంతమంది సైనికులను చంపేశానని చెప్తుంది. బహర్హాల్ అబ్ అంటే ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది అని అంటే, బహర్హాల్ కా అర్థం గురి స్థితి.
ఇప్పుడు దాని పరిస్థితి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. అది దాని పరిస్థితి అంతా బాగాలేదు. దాన్ని ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అది మూలన పడేసి ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలము అది ఒక ఆట బొమ్మలాగా మాత్రము చూడడానికి మాత్రమే పనికి వస్తుంది. దాన్ని మూలన పెట్టేశారు. దాని పరిస్థితి అనేటువంటిది బాగాలేదు. అప్పట్లో ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతురాలిది, ఎంతో మంది సైనికులను వీరులను చంపింది. కానీ ఇప్పుడు అది కేవలము ఒక ఆట బొమ్మలాగా మూలన పడేసి ఉంది. బురీ స్థితి మే హై, అది చాలా చెడ్డ పరిస్థితులు, బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది, అది పని చేయటం లేదు. छोटे बच्चों की सवारी से अगर फारिग हो तो छोटे बच्चों की फारिग, फारिग का अर्थ है मुक्त. ఇక్కడ చూడండి, ఫారిగ్, ఫారిగ్ అంటే ముక్త్, ఫ్రీ, ఖాళీ. అది పిల్లలు చూడడానికి వస్తున్నారు కదా, అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా, ఉద్యానవనానికి వచ్చిన పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంట, దాని పైకి ఎక్కేసి, ఇదిగో ఇలా ఉంది ఈ తోపు అనేటువంటిది. ఇప్పుడు పిల్లలందరూ కూడా దాని మీదకి ఎక్కేసి ఆట ఆడుకుంటున్నారు. గుర్రపు స్వారీ చేస్తూ, చిన్నపిల్లలు దాని మీద కూర్చుని గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది. చోటో బచ్చోంకి సవారీ, చోటే బచ్చోంకి సవారీ సే అగర్ యహ్ ఫారిగ్ హో, వచ్చిన పిల్లలందరూ కూడా దాని మీదకి ఎక్కేసి గుర్రపు స్వారీ లాగా ఆడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ పిల్లలు కూడా ఆడి తర్వాత ముక్త్ ఖాళీ అయిందనుకోండి, తో ఉస్కే ఊపర్ బైఠకర్ చిడియా హీ అక్సర్ కర్తీ హై గప్షప్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఆ పిల్లలు వెళ్ళిపోయి ఖాళీ అయిన తర్వాత తర్వాత ఏమవుతుందంట, అప్పుడప్పుడు చిన్న చిన్న చిడియా, చిన్న చిన్న పక్షులు వచ్చేసి కర్తీ హై గప్షప్. గప్షప్ కా అర్థం క్యా హై, అక్సర్ ప్రాయ గప్షప్, బాతే కర్నా, చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నాయి. పిల్లలు వచ్చేసి దాని మీద ఎక్కి గుర్రపు స్వారీ లాగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత ఖాళీ అయితే అప్పుడు ఈ పక్షులు అనేటువంటివి వచ్చి అక్సర్ కర్తీ హై గప్ షప్, ఉస్మే బైట్ కర్, ఉస్కే ఊపర్ బైట్ కర్, దాని మీద కూర్చొని ఈ యొక్క పక్షులు చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉన్నాయి. చిన్న చిన్న పక్షుల ద్వారా వచ్చేసి దాని మీద కూర్చుని అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. కభీ కభీ శైతానీ మేవే ఇస్కే భీతర్ భీ గుస్ జాతీ హై ఖాస్కర్ గౌరయ్యే. పక్షులు వచ్చి దాని మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. అయితే కభీ కభీ, అప్పుడప్పుడు శైతానీమే, చూడండి ఇక్కడ శైతానీ కా అర్థం హై షరారతి, మిస్చీవియస్. కొన్ని పక్షులు అల్లరి చేసేటువంటివి కొంటె పక్షులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంట, మిస్చీవియస్, తుంటరివి ఏం చేస్తూ ఉంటాయి, శైతానీమే వే ఇస్కే భీతర్ భీ గుస్ జాతే హై. ఇదిగోండి చూసారా, ఇక్కడ పిచ్చుకొచ్చి కూర్చొని దాని మీద కూర్చొని ఉంది. అవి ఒక్కోసారి ఏం చేస్తాయి అంట, అవి అల్లరి చేసుకుంటూ కొట్టుకుంటూ లోపలికి కూడా ఉస్కే భీతర్ భీ గుస్ జాతీ హై. భీతర్ కా అర్థం హై అందర్, లోపలికి, గుస్ జాతీ హై, గుస్ జానా కా అర్థం హై प्रवेश होती हैं, एंटर, टू एंटर, प्रवेश होती हैं, घुस जाना, प्रवेश करना, एंटर, లోపలికి ప్రవేశిస్తాయి. దానికి ఈ తోపుకి మౌత్ ఉంటుంది కదా, నోరు ఉంది కదా, ఇదిగోండి చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోతాయంట కూర్చొని, అవి ఆడుకుంటూ ఆడుకుంటూ వాటి నోట్లోకి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కభీ కభీ శైతానీ మేవే ఇస్కే భీతర్ భీ గుస్ జాతీ హై ఖాస్కర్ గౌరయ్యే. ముఖ్యంగా దాని లోపలికి వెళ్ళిపోయే ఏంటి, చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో ఆ పిచ్చుకలంట అవి అల్లరి చేసుకుంటూ మాట్లాడుకుంటూ దాని లోపలికి కూడా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా గౌరయ్యే, గౌరయ్యే కా అర్థం హై స్పారో, పిచ్చుకలు అయితే లోపలికి కూడా వెళ్ళిపోతాయి. వే బతాతీ హై కి దర్అసల్ కితనీ భీ బడీ హో తోప్ ఏక్ దిన్ తో హోనా హీ హై ఉస్కా ముహ్ బంద్. సో ఇక్కడ కవి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వే బతాతీ హై కి దర్అసల్ కా అర్థం హై వాస్తవమే, నిజానికి, కితనీ భీ బడీ హో తోప్, ఈ తోపు అనేటువంటిది ఎంత పెద్దదైనా కావచ్చు, నువ్వెంత తోపైనా కావచ్చు. మనం తెలుగులో కూడా ఉపయోగిస్తాం. తోపు అంటే అరే వీడు భలే తోపురా అంటారు. తోపురా అంటే వీడు చాలా జబర్దస్త్, ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తాం. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఏక్ దిన్ తో హోనా హీ హై ఉస్కా ముహ్ బంద్. ఆ రోజుల్లో ఈ తోపు ఎంతో మంది సైనికుల్ని చంపడం జరిగింది. ఎంతో మంది వీరుల్ని, దేశభక్తుల్ని బ్రిటిష్ వాళ్ళు ఈ తోపు ఉపయోగించి, ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగించి ఎంతో మందిని చంపడం జరిగింది యుద్ధంలో.
అలాంటి అంత పని చేసినటువంటి ఆ తోపు ఈరోజు ఏమైంది, మూగబోయి ఒక ఆట బొమ్మలాగా, పిల్లలకి ఆట బొమ్మలాగా, పక్షులకి ఒక స్థావరంలాగా ఉండి అది అక్కడ ఎందుకు పనికి రాకుండా ఒక ఆట బొమ్మగా ఉపయోగపడుతుంది. సో కితనాయి బడి హో తోప్, అది ఎంత పెద్దదైనా సరే, ఎంత శక్తివంతమైనదైనా సరే, ఏక్ దిన్ తో హోనా హీ హై ఉస్కా ముహ్ బంద్, ఏదో ఒక రోజు దానికి అంతం అనేటువంటిది ఉంటుంది, అది నోరు మూసుకోవలసి వస్తుంది. అది ముహ్బంద్. ముహ్బంద్ కా అర్థ క్యా హై? ముహ్బంద్ అంటే దాని షట్ హిజ్ మౌత్, దాని యొక్క నోరు మూగబోవాల్సి వస్తుంది అంటే అది దాని పని అనేటువంటిది అయిపోతుంది. ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, చివరికి వాళ్ళు ఆ పదవి అనేటువంటిది, ఆ పవర్ అనేటువంటిది పోతుంది, వాళ్ళ యొక్క అంతం అనేటువంటిది ఉంటుంది. అప్పట్లో నేను ఇలా ఉన్నానని చెప్పేసి విర్రవీగకూడదు. కేవలము ఎంత శక్తివంతమైనదైనా ఏదో ఒక రోజు దానికి అంతం తప్పక ఉంటుంది. ఎంతో పొగరుతో, గర్వంతో విర్రవీగినటువంటి ఫిరంగి ఈరోజు ఒక ఆట బొమ్మగా ఉపయోగపడుతుంది, మౌనంగా ఉండవలసి వచ్చింది. అందుకే ఎప్పుడూ గర్వపడకూడదు అని ఇక్కడ కవి వీరేన్ డంగ్వాల్ గారు ఈ పాఠం ద్వారా మనకు చెప్పదలుచుకున్నారు. ఓకే స్టూడెంట్స్, అప్పట్లో ఈ యొక్క ఫిరంగి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. కానీ ఇప్పుడు ఈ ఫిరంగి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చాలా దాని యొక్క స్థితి బురి స్థితి అయిపోయింది. చిన్నపిల్లలు దాని మీద కూర్చొని గుర్రపు స్వారీ చేస్తున్నారు. పక్షులు కూడా దాని మీద కూర్చొని అరుస్తున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న పిచ్చుకలు ఏం చేస్తున్నాయి, ఫిరంగి లోపలికి దూరిపోతున్నాయి. ఆ చిన్న పక్షుల ద్వారా మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడు గర్వంతో విర్రవీగకూడదు. ఎవరైనా సరే, ఎంత శక్తివంతమైనదైనా సరే, ఏదో ఒక రోజు దానికి అంతం అనేటువంటిది తప్పక ఉంటుంది. ఎంతో పొగరుతో, ఎంతో గర్వంతో ఆ విర్రవీగినటువంటి ఆ ఫిరంగి కూడా అప్పట్లో 1857 సంవత్సరంలో ఈరోజు ఒక ఆట బొమ్మగా అది ఉపయోగపడుతుంది, మౌనంగా ఉండవలసి వచ్చింది. సో అందుకే కవి ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడూ కూడా గర్వపడకూడదు అని చెప్పేసి ఈ యొక్క పాఠం ద్వారా, తోప్ అనేటువంటి పాఠం ద్వారా కవి తెలియజేస్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఈ 3 పద్యాల యొక్క భావాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి, అదేవిధంగా ఈ మీనింగ్స్ వీటన్నింటిని కూడా జాగ్రత్తగా రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 10th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తప్పకుండా మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేటువంటిది, ఇంకా ఏమైనా మీనింగ్స్ చేంజ్ చేయాలనేటువంటిది చెప్పండి. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో.